ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితి పెంపు 5 రెట్లు పెంచిన ఈపీఎఫ్ఓ 1,00,000 నుంచి 5,00,000కు పెంపు. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి సెటిల్మెంట్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆటో క్లెయిమ్ పరిమితిని ఏకంగా 5 రెట్లు పెంచింది. దీనివల్ల 7.5 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులు ప్రయోజనం అయితే పొందుతారు. కోట్లాది మంది పీఎఫ్ చందాదారులకు ఈజ్ ఆఫ్ లివింగ్ పెంచేందుకు ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ రూపంలో తీసుకునే పరిమితిని ప్రస్తుతం ఉన్న 1,00,000 నుంచి 5,00,000లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గత వారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీత దావ్రా ఆమోదించారని ఏఎన్ఐ తన కథనంలో పేర్కొంది. ఇక సిబిటి ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటోమేటెడ్ సెటిల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్స్ ద్వారా విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చుల కోసం 5,00,000 వరకు విత్డ్రా చేసుకునేందుకు వీలవుతుంది. మొదట ఈ సదుపాయాన్ని వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసమే 2020 ఏప్రిల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత విద్య, వివాహం, గృహ అవసరాలు కూడా విస్తరించారు. తిరిగి 2024 మేలో ఈపీఎఫ్ఓ క్లెయిమ్ పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచారు. తాజా ప్రతిపాదనతో 1,00,000 నుంచి 5,00,000 వరకు విత్డ్రాలు 3 రోజుల్లోనే ప్రాసెస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. 95% వరకు మానవ ప్రమేయం లేకుండానే ఈపీఎఫ్ఓ ఆధారిత ఆటో క్లెయిమ్ని అయితే చేసుకోవచ్చు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలి. పెన్షన్ కూడా పెంచాలి. కాబట్టి మరి కనీస వేతనాలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లలో లాభాలు వస్తున్నాయి. కానీ కార్మికులకు సంబంధించి జీతాలు అయితే పెంచడం లేదు. కాబట్టి కంపెనీలన్నీ కూడా జీతాలు పెంచాలి. వీరి యొక్క కనీస వేతనం పెంపు, తర్వాత కనీస పెన్షన్ ఇవన్నిటి కూడా పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చాలా స్ట్రిక్ట్గా పనిచేసి ఇటు కంపెనీలకి, ఇటు మధ్య ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి సమన్వయకర్తగా ఉండి కార్మికుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితి 5,00,000 పెంచడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.